హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఎడ్యుకేషన్ న్యూస్ అప్డేట్ని తెలుసుకుందాం. ఇక విద్యుత్ ఉద్యోగులకు కామన్ నోటిఫికేషన్ అనే ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. విద్యుత్ ఉద్యోగుల నియామకాల సంస్కరణలు తెచ్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నూతన భర్తీ విధానాన్ని రూపొందించాలని ఇప్పటికే ప్రస్తుతం ఏవైతే 4 విద్యుత్ సంస్థలు ఉన్నాయో వాటికి ప్రతిపాదనలు అయితే పంపడం జరిగింది. జెన్కో, ట్రాన్స్కో 2 డిస్కంల యజమానులను ఆదేశించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సంబంధం లేకుండా ఈ సంస్థలు వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ చేసి సొంతంగా ఉద్యోగాలు భర్తీ చేసుకునే విధానం ప్రస్తుతం కొనసాగుతుంది. దీనివల్ల సమస్యలు వస్తుండడంతో 4 సంస్థల ఉద్యోగులకు కామన్ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఖాళీలు మిగలకుండా వేర్వేరు నియామకాల పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు అన్ని పరీక్షలు రాస్తున్నారు. కొందరికి 2-3 సంస్థల ఉద్యోగులు వస్తుండడంతో ఏదో ఒకదాన్ని చేరుతున్నారు. మిగిలినవి ఖాళీలు మిగిలిపోతున్నాయి. ఇక ఒకటే నోటిఫికేషన్ జారీ చేసి 4 సంస్థల పరీక్షలను ఒకే సమయంలో నిర్వహించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇక్కడ భారీగా పోస్టులని ప్రస్తుతం 4 విద్యుత్ సంస్థల్లో 934 ఖాళీలున్నాయి. ఉత్తర తెలంగాణ డిస్కంలో 394, అలాగే మనకు దక్షిణ తెలంగాణ డిస్కంలో 135, జెన్కోలో 283, ట్రాన్స్కోలో 122 పోస్టులు ఉన్నాయి. ఇవే కాకుండా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణం చివరి దశకు వస్తుండడం, రామగుండలో థర్మల్, ఇతర ప్రాంతాల్లో సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణ ప్రతిపాదన ఉండడంతో భారీగా కొత్త పోస్టులు భర్తీ చేయవలసి ఉంటుంది. గతంలో ఇచ్చిన పదోన్నతులను సవరించి అందరికీ సమాన్యాయం చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అమలు చేసే కింది స్థాయిలో మరికొన్ని పోస్టులు ఖాళీ అవుతాయని విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల ఐకాస చైర్మన్ కోడెపాక కుమారస్వామి తెలిపారు. ఇవన్నీ కలిపితే మొత్తం రాష్ట్రంలో విద్యుత్ సంస్థల పరిధిలో దాదాపు 3000 పోస్టులు ఉన్నట్లు అంచనా. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ కళాశాలలో 494 అధ్యాపక పోస్టులు కావాలి. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 494 అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. వాటిని మంజూరు చేయాలని ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించగా ఇప్పటికే 349 పోస్టులకు మంజూరుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల యొక్క హేతుబద్ధీకరణపై నియమించిన శాంతికుమారి కమిటీ పరిశీలనకు పంపారు. కమిటీ ఆమోదం తెలిపితే ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఖాళీలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 18 రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం హయాంలో మంజూరయ్యాయి. వాటికి 239 అధ్యాపక పోస్టులు అవసరం కాగా మంత్రివర్గ సమావేశం ఆమోదానికి విద్యాశాఖ పంపింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 7 కళాశాలను మంజూరు చేసింది. అందులో కొడంగల్ నియోజకవర్గంలో 4, కూసుమంచి, హుజురాబాద్, నాగర్ కర్నూలులో ఒకటొకటి చొప్పున ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలకు 110 అధ్యాపక పోస్టులు అవసరం. వాటికి కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. అంటే 349 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లయింది. అలాగే మిగిలిన పాత కళాశాలలో మరో 145 అధ్యాపకులు ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా కలిపితే మొత్తం 494 అధ్యాపకులు అవసరం. ఈ ఏడాది 398 మంది అతిథి అధ్యాపకులే. గత విద్యా సంవత్సరం 2024-25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో 1654 మంది అతిథి అధ్యాపకులు పనిచేసేవారు. ఈ ఏడాది మాత్రం అందులో 398 మందిని కొనసాగించడానికి ప్రభుత్వం ఇప్పటికీ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇంకా 1256 మందిని మిగిలిపోయారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం గత మార్చిలో 1265 మంది రెగ్యులర్ అధ్యాపకులను నియమించామని, అందువల్ల ఈ సంవత్సరం 398కి మించి అతిథి అధ్యాపకుల అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నాయి. అయితే ఆయా కళాశాల ప్రిన్సిపాల్లు మాత్రం వొకేషనల్ కోర్సుల్లో కొరత ఉందని, కనీసం మరో 400 మంది అవసరమని చెప్తున్నారు. నెక్స్ట్ రేపటి నుంచి గ్రూప్ 2 4వ విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనే ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులకు 4వ విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల
23, 24 తేదీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. నాంపల్లిలోని సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ ప్రియాంక గారు ఒక ప్రకటనలో రిలీజ్ చేశారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోతే వారి కోసం ఈ నెల 25న రిజర్వ్ డే ఉంటుందని తెలిపారు. అయితే 23న 100 మంది, 24న 93 మంది వెరిఫికేషన్ కోసం పిలిచారు. ఆయా అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నంబర్లు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.